ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో మెగా డిఎస్సీ అంశంపై వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ నిర్వహించారంటూ ఆయన మండిపడ్డారు. ఇక అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించిన ఆయన ఈ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల హామీ కింద చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత డిఎస్సిని ప్రకటించడం, ప్రభుత్వం మేము ఒక మెగా డిఎస్సిని ప్రకటించాం, మొత్తం ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద డిఎస్సి అని ప్రభుత్వం ప్రకటించడం. ఇది అంత పెద్ద డిఎస్సి కాదు, అంత ముందున్నటువంటి వేకెన్సీలు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న వేకెన్సీలు, వాటన్నింటినీ కలిపి తిమ్మిని బమ్మి చేసి ఒక స్టాటిస్టికల్ దీన్ని ఒక న్యూమరికల్ ఫిగర్ని మాత్రమే ప్రజెంట్ చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సి కాదు అని మిగిలిన పార్టీలన్నీ అనటం, వివిధ వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి మాత్రమే కాకుండా అనర్హులైన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని అనేక మంది నిరుద్యోగులకి